హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఫస్ట్ బీఎస్సీ ఆర్ బీసీఏకి సంబంధించిన సెమిస్టర్ 2లోని మైనర్ మ్యాథ్స్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. మరి సెకండ్ సెమిస్టర్లో బీఎస్సీ వాళ్ళకి ఒక మైనర్ పేపర్ ఉంటుంది, అలానే బీసీఏ వాళ్ళకు ఉంటుంది. ఆ పేపర్ టైటిల్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, అయితే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ బీఎస్సీ వాళ్ళు మేజర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ని తీసుకుని ఉంటారు. సో మేజర్ మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. వాళ్ళకి యాక్చువల్గా 2 పేపర్లు ఉంటాయి, సాలిడ్ జామెట్రీ ఒకటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి. మరి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కామన్ అనమాట. ఫస్ట్ బీఎస్సీ మేజర్ తీసుకున్న మైనర్ తీసుకున్న ఈ పేపర్ కామన్ బీసీఏ వాళ్ళకు కూడా. ఓకే, ఎస్. మరి ఒక్కసారి ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. సాల్వ్ dy బై dx ప్లస్ xy బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ వై. ఈ రూట్ వైని y పవర్ 1/2 కూడా రాయొచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు డైరెక్ట్గా ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 అని. మరి టైప్ 1 ఏంటి? బెర్నౌలీస్ ఈక్వేషన్లో dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y is equal to q of x into y power n అన్నమాట. ఇదో dy by dx p of x into y, where p of x is a function in the variable x. పక్కన y ఉంది, q of x that is a function in the variable x into y power n. yes. మరి ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏంటంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. మరి ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఫామ్ లాగా మార్చాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ y పవర్ 1/2 ఉంది కదా, మల్టిప్లై చేస్తే మొత్తం ఈక్వేషన్ y పవర్ -1/2తో బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. y పవర్ 1/2 -1/2 y పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1. ఓకే, ఎస్. సో అలా చేసిన తర్వాత అది లీనియర్ ఇన్ జెడ్ లాగా మారిపోతుంది ఇక్కడ. ఓకే, ప్రొసీజర్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈజ్ given d is dy by dx plus x by 1 minus x square into y is equal to x into y power 1/2. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఎ బెర్నౌలీస్ ఈక్వేషన్ విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx plus p of x into y is equal to q of x into y power n. సో అదే లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్ which is in the form of, or it is in the form of, ఎలా ఉంది? dy by dx plus p of x into y is equal to q of x into y power n. ఇలా ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం y పవర్ 1/2ని ఎలిమినేట్ చేద్దాం. అంటే y పవర్ -1/2తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై equation 1 with y power -1/2 on both sides. ఓకే, మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని y పవర్ -2తో మల్టిప్లై చేద్దాం. 1 implies y పవర్ -1/2 into dy by dx ప్లస్ x by 1 minus x square ఇంటూ ఆల్రెడీ ఇక్కడ y పవర్ 1 ఉంది, y పవర్ -2. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. 1 - 1/2 ఎల్సిఎం టు 2 - 1 అంటే 1/2, కాబట్టి 1/2 y పవర్ 1/2 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y పవర్ 1/2 ఉంది, y పవర్ -1/2. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎస్,
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే y పవర్ -1/2 dy/dx ప్లస్ x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y పవర్ 1/2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ y పవర్ 1/2 ఉంది కదా, దాన్ని z అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్తోనే ఎందుకు చేయాలి అంటే ఇక్కడ dy/dx ఈ టర్మ్ రావాలి. దీన్ని z అనుకున్నాను, z అనుకున్నాక డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎక్స్తో ఈ టర్మ్ వచ్చేయాలి. ఓకేనా? మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు y పవర్ 1/2ని z అనుకుందాం, దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. పుట్ y పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకంటే వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ dy/dx ఉంది కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n-1, n అంటే 1/2. సో వైని ఎక్స్ లాగా అనుకున్నాం కాబట్టి వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx. కాబట్టి n అంటే 1/2, x అంటే y, ఇక్కడ 1/2 -1, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz/dx. 1/2 -1 ఎంత? -1/2. ఓకే, LCM 2, 1 - 2 -1/2. సో 1/2 ఇంటూ y పవర్ ఓన్లీ -1/2 dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx. ఇక్కడ y పవర్ -1/2 dy/dx మాత్రమే కాలే, 1/2 ఉంది, సో ఉండకూడదు, అంటే 2తో మల్టిప్లై చేద్దాము, క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, 1/2 రైట్ సైడ్కి వెళ్తే 2నే అయ్యేది కదా. ఎస్, y పవర్ -1/2 dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dz/dx. సో దీనికి ఒక నంబర్ 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నంబర్ 3ని మనం 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు లీనియర్ ఇన్ z లాగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ చివరిలో మనం z ప్లేస్లో y పవర్ 1/2 రీప్లేస్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. 3ని 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్పండి, 2 ఇంప్లైస్ y పవర్ -1/2 dy/dx, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు? 2 dz/dx, 2 ఇంటూ dz/dx ప్లస్ x/1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దాన్ని అలానే రాస్తుంది, ఇంటూ y పవర్ 1/2 ఏమనుకున్నాము? z అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లీనియర్ ఇన్ z లాగా రావాలి కాబట్టి dz/dx p of x into z ఈజ్ ఈక్వల్ q of x. ఇక్కడ 2 ఉండకూడదు, అంటే 1/2తో మల్టిప్లై చేసేది మొత్తం ఈక్వేషన్ని. ఓకే, మల్టిప్లై విత్ 1/2, మల్టిప్లై విత్ 1/2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో 1/2 ఆల్రెడీ 2 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది, dz/dx ప్లస్ x/2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పక్కన z ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు x/2. ఓకేనా? సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ ఇక్కడ 4 ఇస్తున్నాను. ఇప్పుడు నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇంకా లీనియర్ ఇన్ y ప్రాబ్లమ్స్ ఎట్లా చేసామో అలానే చేస్తాం. ఇప్పుడు dz/dx ప్లస్ p of x into z ఈజ్ ఈక్వల్ q of x లాగా ఉంది, అంటే దట్ ఈస్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. అదే dy/dx ప్లస్ p of x into y ఈజ్ ఈక్వల్ టు q of x ఇలా ఉంటే దీన్ని లీనియర్ d in y అంటాం. ఓకే, సరే, మరి అలా ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటంటే లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ if వస్తుంది. ఇక్కడ లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ if ఇంటూ dx ప్లస్ ఇది అన్నమాట.
మరి ఐఎఫ్కి ఫార్ములా IF is equal to e power integral p of x into dx. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఓకే, అయితే మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకున్నాక p of x q of x వాల్యూస్ రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. కంపేర్ చేస్తున్నాను. Comparing the above equation with dz by dx plus p of x into z is equal to q of x. p of x ante z coefficient, where p of x is equal to z coefficient అంటే x by 2 into x 1 minus x square. ఓకే, నెక్స్ట్ అదే q of x అంటే x by 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p of x into dx is equal to, ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను, x by 1 minus x square into dx. ఓకే, దీన్ని చూసినంటే డైరెక్ట్ గా మీకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఇంటెగ్రల్ f dash of x by f of x dx. f of x అంటే డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేయండి, అది న్యూమరేటర్ లో ఉండాలి. 1 కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x. మీకు ఏముంది అక్కడ? ఓన్లీ x ఉంది, ఇంకేం కావాలా? -2 కావాలి. -2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి, సరిపోద్ది. అప్పుడు -2 వస్తుంది. వేరియబుల్ని మనం మల్టిప్లై చేసి డివైడ్ చేయకూడదు, కాన్స్టెంట్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ 1/2 ఇంటూ -1/2 -2. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోయింది. x రాశాను, 1 minus x square dx. సో -1/4 అవుతుంది. డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాను? ఇదో ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ f dash of x by f of x dx is equal to log f of x. డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లు రావాలి. సో కాబట్టి log of 1 minus x square వస్తుంది. ఓకే, సో దీన్ని ఇంకొక విధంగా log of 1 minus x square whole power -1/4 రాయొచ్చు. log x పవర్ m ని m log x రాయొచ్చు. log x పవర్ m ని ఏం రాసుకోవచ్చు? m ఇంటూ log x. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది, పవరు -1/4 బేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ IF ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటెగ్రల్ p of x into dx, e పవర్ log of 1 minus x square whole power -1/4. ఈ log క్యాన్సిల్ అవుతుంది, 1 minus x square whole power -1/4. x ఇన్వర్స్ ని ఏమనొచ్చు? 1/x రాయొచ్చు. 1/x అంటే 1 minus x square whole power 1/4. ఓకే, ఇప్పుడు మనం నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ ని కనుక్కుందాం. ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ IF వస్తుంది. ఓకే, therefore general solution to equation 4 is, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ IF వస్తుంది. z ఇంటూ IF is equal to integral q of x into IF into dx plus c. ఓకే, చెప్పండి. ఇప్పుడు z ఇంటూ IF అంటే ఇందాకే కనుక్కున్నాం, 1/1 minus x square whole power 1/4 is equal to q of x అంటే ఇది x by 2 ఇంటూ IF అంటే 1/1
1 minus x square whole power 1 by 4 into dx plus c. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో z బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 బై 4 ఈజ్ ఈక్వల్, ఇక్కడ 1 బై 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో x ఉంది, ఈ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 బై 4 ఇది ఉంది కదా. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్ న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 బై 4 అవుతుంది, ఇంటూ పక్కన డిఎక్స్ ప్లస్ సి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక ఫార్ములా లాగా వచ్చేటట్లుంది. ఏ ఫార్ములానో ఒకసారి చూద్దాం. ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్. ఇలాంటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఈ ఫార్ములాని ఉపయోగించి చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. కాన్స్టెంట్కి 0, మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఇంకేం కావాలా, డిఫరెన్షియేషన్ మైనస్ 2x, మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x రావాలి. ఏముంది ఇక్కడ, ఎక్స్ ఉంది, నీకేం కావాలా, మైనస్ 2 కావాలి. మైనస్ 2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి, ఇంతకుముందు చేసిన లాజిక్ ప్రకారం. లెఫ్ట్ సైడ్లో ఉన్నది అలానే రాస్తున్నా. సో 1 బై 2 మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అట్లనే, ఇంటెగ్రల్ మైనస్ 2x ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 బై 4 డిఎక్స్ ప్లస్ సి. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1 బై 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫార్ములా లాగా ఉంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఎన్ అంటే మైనస్ 1 బై 4, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మైనస్ 1 బై 4 రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే మైనస్ 1 బై 4 ప్లస్ 1 బై మైనస్ 1 బై 4 ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ చేశాం కాబట్టి లాస్ట్ 2 స్టెప్స్. z బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 బై 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 4 ఉంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అక్కడ ఎల్సిఎం 4, మైనస్ 1 ప్లస్ 4 3 బై 4 అవుతుంది. ఓకే, డివైడెడ్ బై 3 బై 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 4. ఈ 3 బై 4 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 4 బై 3 అవుతుంది. సో ఇంకా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3 బై 4 ప్లస్ సి. లాస్ట్ స్టెప్, బట్ జెడ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, y పవర్ 1 బై 2, బట్ z ఈజ్ ఈక్వల్ టు y పవర్ 1 బై 2. సో y పవర్ 1 బై 2 divided by 1 minus x square whole power 1 by 4 is equal to minus 1 by 3 into 1 minus x square whole power 3 by 4 plus c. Okay, so ila cheyali. Okay, thanks for watching my video. Video nachithe kachithanga mee friends ku share cheyandi. Bye.